హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజాని. సో గైస్, సెక్యూరిటీ అటాక్స్లో పార్ట్ 1 అయితే అయిపోయింది. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది. ప్యాసివ్ అటాక్స్ అనేది అయిపోయింది. సెక్యూరిటీ అటాక్స్లో ప్యాసివ్ అటాక్ పార్ట్ అనేది అయిపోయినాయి. ఇప్పుడు మనం యాక్టివ్ అటాక్ గురించి చూద్దాము. సో ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు మీరు కొనుక్కోవచ్చు. పీడిఎఫ్స్ కొనలేము, మా దగ్గర మనీ లేవు అంటే మీరు వీడియోస్ చూసి చదువుకోవచ్చు. ఓకేనా? సో యాక్టివ్ అటాక్ అంటే ఏదో చూద్దాము. యాక్టివ్ అటాక్ మీన్స్ active attacks refers to the attacks the information and damage the system and send to the receiver. Okay na? Here the both sender and receiver have no clue that their information is modified na okate by some third party attacker. Active attack is very dangerous because messages is modified and sending to the receiver by the hacker. ఇక్కడ యాక్టివ్ అటాక్ అంటే ఏంటిదంటే, ప్రీవియస్గా ప్యాసివ్ అటాక్లో జస్ట్ సెండర్ అనేవాడు సెండ్ చేస్తాడు మెసేజ్. ఆ సెండ్ చేసిన మెసేజ్ని జస్ట్ అటాకర్ ఏం చేస్తాడు, చూస్తాడు. ఓకే, దాన్ని ఏం మోడిఫై చేయడు. జస్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని తర్వాత ఆ సేమ్ డేటాని ఎవరైతే సెండర్ సెండ్ చేసిందో ఆ మెసేజ్ని సేమ్ డిట్టో అదే షేర్ చేస్తారు రిసీవర్కి, ఏ డౌట్ రాకుండా. జస్ట్ అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటాడు ప్యాసివ్లో. ఇక్కడ యాక్టివ్లో ఏం జరుగుతుంది, అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, డిస్టర్బెన్స్ చేస్తున్నాడు సిస్టమ్ని, ఎంటైర్ సిస్టమ్ని డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, అటాక్ చేస్తున్నాడు, మోడిఫై చేస్తున్నాడు. డేటా అనేది సెండర్ సెండ్ చేసిన డేటాని మోడిఫై చేస్తున్నాడు. సో ఇక్కడ సెండర్ అండ్ రిసీవర్ అనే వాళ్ళకి అసలు తెలీదు ఈ అటాకర్ అనేవాడు అటాక్ చేస్తున్నాడు మన డేటాని అని. ఓకేనా? ఈ యాక్టివ్ అటాక్ అనేది వెరీ 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 డేంజరస్. మనం ప్యాసివ్తో కంపేర్ చేస్తే ఈ యాక్టివ్ అనేది వెరీ డేంజర్. ఓకేనా? సెండింగ్ మెసేజ్ టు బై ద హ్యాకర్. అది సెండ్ చేసిన మెసేజ్ అనేది సెండర్ చేసిన మెసేజ్ని మోడిఫై చేసి డిఫరెంట్గా షేర్ చేస్తాడు అటాకర్ రిసీవర్కి. ఓకే, నెక్స్ట్ మీరు ఫస్ట్ వీడియోస్ నుంచి చూసి మీకు ఈజీగా అర్థమైపోయింది. ఇప్పుడు కూడా అర్థమైద్ది. ఓకేనా? దిస్ మేక్స్ ద యాక్టివ్ అటాక్ డేంజరస్ there is no information provided of the attack happening in the communication process. సో ఇక్కడ మనకి అటాక్ అవుతుంది అని అసలు ఎవరికి ఏమీ తెలీదు. ఇది చాలా డేంజరస్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు, సెండర్ సెండ్ ద మెసేజ్ యాజ్ కమ్ టు దిస్ అడ్రస్ బట్ hacker changed the message sended as come to this address, then receiver go whatever hacker send that address, receiver will go. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏముందంటే, ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి ఇట్లా మెసేజ్ చేస్తున్నా, మనం ఈరోజు సండే కదా మీట్ అవుదాము ఇక్కడ ఈ ప్లేస్లో అని నేను చెప్తున్నాను మెసేజ్లో. ఇప్పుడు అటాకర్ అనేవాడు చూసిండు, ఆ మెసేజ్ని చూసి ఏం చెప్తాడు, నేను ఒక అడ్రస్ పెట్టాను, అది రిసీవ్ అయింది మా అటాకర్కి. ఆ అటాకర్ ఏం చేస్తాడు, ఆ మెసేజ్ అనేది ఎడిట్ చేసి వేరే ప్లేస్కి రమ్మని మెసేజ్ చేస్తాడు. ఓకేనా? అది ఒక డిసడ్వాంటేజ్. ఓకే కదా? మనం క్రిప్టోగ్రఫీ యూజ్ చేసి మనము ఆ డిసడ్వాంటేజ్ని మనము ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ యూజ్ చేసి మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది అటాక్ గురించి. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇన్ యాక్టివ్ అటాక్ action is performed by hacker. Active attacks are further divided into 4 parts: masquerade, replay, modification of message, denial of service. ఫస్ట్ మనము ఇది చూద్దాము, ఈ 4ని చూడాలి. మాస్క్రేడ్ అటాక్ అంటే ఏంటో చూద్దాము. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అటాక్ ఇన్ విచ్ ద అటాకర్ అటాక్స్ ద మెసేజ్ అండ్ వితౌట్ మోడిఫికేషన్ ద మెసేజ్ resend to the receiver unauthorized data act as a authorized data. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి, సెండర్ ఉన్నాడు, అటాకర్ ఉన్నాడు, రిసీవర్ అనేవాడు ఉన్నాడు. ఇక్కడ మాస్క్రేడ్ అటాక్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒక డేటాని అటాక్ చేస్తున్నారు అటాకర్ అనేవాడు అంటే హ్యాకర్ అనేవాడు అటాక్ చేస్తాడు మెసేజ్ని. అక్కడ చూసి సెండర్కి సెండ్ చేసే, నేను సెండర్ని కదా ఎవరికైనా రిసీవర్కి సెండ్ చేస్తున్నా డేటా, నా మెసేజ్ అనేవాడు అటాకర్ అనేవాడు చూస్తున్నాడు. చూసి ఎలాంటి మోడిఫికేషన్స్ చెయ్యకుండా
రిసీవర్కి మెసేజ్ అనేది సెండ్ చేస్తున్నాడు. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలుకి నాకు మా ఫ్రెండ్కి మధ్యలో జరిగే కమ్యూనికేషను అన్ఆథరైజ్డ్ పర్సన్ అనేవాడు చూస్తున్నాడు. అన్ఆథరైజ్డ్ ఎవరు, అటాకర్. ఓకేనా, హ్యాకర్. ఓకేనా, అదే ఇక్కడ చెప్తున్నారు. దాన్నే మనం ఏమంటారు, మాస్క్రేడ్ అటాక్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ రీప్లే అటాకర్. దీని గురించి చూద్దాం ఇప్పుడు. రీప్లే అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాక్టివ్ అటాక్ in which the attacker attacks the message and send the multiple copies of data is sent to the receiver. The receiver side confusion is occurred what is the attack actual data. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రీవియస్గా మనకి మాస్క్రేడ్ అటాక్లో ఏం జరిగింది, జస్ట్ డేటాను చూసి అది సెండర్ టు రిసీవర్కి పంపుతాడు హ్యాకర్. ఇక్కడ ఏం జరుగుతుంది, మోడిఫికేషన్స్ చేస్తాడు. ఓకేనా, అక్కడ మోడిఫికేషన్స్ ఏం చేయలేదు. ఓకేనా, మల్టిపుల్ పంపిన డేటానే పంపుతానే ఉంటాడు. మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డేటాని పంపుతాడు. ఓకేనా, సెండర్ అనేవాడు రిసీవర్కి. నేను మా ఫ్రెండ్కి, నేను సెండర్ అనేది శ్రీజ, ఎవరో ఫ్రెండ్ రిసీవర్ ఎవరో ఫ్రెండ్కి పంపుతున్నాను నేను డేటాని. XYZ అని నేను పంపాను. కానీ ఇక్కడ XYZని ఇక్కడ అటాకర్కి పంపుతుంటే ఈ XYZ పోకుండా PQR అనేది మాడిఫై చేసిండు. ఎవరు, హ్యాకర్, అటాకర్. XYZని నేను పంపితే ఆ డేటాని ఏం చేస్తున్నాడు, PQR లాగా చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ డేటాని హ్యాకర్ అనేవాడు PQR అని మల్టిపుల్ టైమ్స్, నేను హలో అని పంపితే ఈ అటాకర్ ఏం చేస్తున్నాడు, హలో అనేది 100 సార్లు పంపిండు. ఓకేనా, అప్పుడు ఏమైంది, రీప్లే అటాకర్లో ఇది రీప్లే అటాకర్ అంటాము. మల్టిపుల్ డేటా, ఏం కన్ఫ్యూజన్ అక్కరైద్ది ఇక్కడ కదా. రిసీవర్ అనేవాడు చాలా భయపడతాడు, ఏందబ్బా ఇలా వస్తుంది, ఏంటి ఏమైంది అని ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మోడిఫికేషన్ ఆఫ్ మెసేజ్. ద అటాకర్ మోడిఫైయింగ్ ద ట్రాన్స్మిటెడ్ మెసేజ్ అండ్ సెండ్ ద మోడిఫైయింగ్ మెసేజ్ టు ద రిసీవర్. ఇక్కడ మోడిఫికేషన్ ఆఫ్ మెసేజ్లో ఏం జరుగుతుంది అంటే సెండర్ ఉన్నాడు, రిసీవర్ ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, అటాకర్ అనేవాడు మోడిఫై చేసి మెసేజ్ అనేది సెండర్కి సెండ్ చేస్తున్నాడు. మోడిఫైయింగ్ ద మెసేజ్ టు ద రిసీవర్. ఇక్కడ నేను శ్రీజ అనేది XYZ అని పంపుతున్నాను. అటాకర్ ఏం చేస్తున్నాడు, XYZని ఏం చేస్తున్నాడు, PQR అని పంపుతున్నాడు. నేను హలో అని పంపితే అటాకర్ అనేవాడు హాయ్ అని పంపుతున్నాడు. వేరేగా మెసేజ్ మోడిఫై చేసి పంపుతున్నాడు. ఇక్కడ సింగిల్ కాపీ ఆఫ్ డేటా అనేది వస్తుంది. ఓకేనా, మిస్యూజ్ అవుతుంది కదా మన హ్యాకర్ వల్ల మన డేటాని. డేనియల్ ఆఫ్ సర్వీస్. The attacker attacks the message and break the communication access is not present from the sender to receiver. Sender and receiver కి మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేస్తారు సెండర్ ఇంకా అటాకర్. సెండర్ నుంచి రిసీవర్కి, మా ఫ్రెండ్కి ఇంకా నాకు మధ్యలో అసలుకి ఏ కమ్యూనికేషన్ నడవకుండా మొత్తం సిస్టమ్ని మొత్తం డ్యామేజ్ చేస్తారు. ఓకేనా, ఇది యాక్టివ్ అటాక్. ప్రీవియస్గా ప్యాసివ్ అటాక్ చేశాను, ఆ వీడియో చూడకపోతే చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ గైస్, థ్యాంక్ యూ.